విరాట్ కోహ్లీ కెరియర్లో 2 వరల్డ్ కప్లు అందుకున్నాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ కోహ్లీ సభ్యుడే. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్న భారత జట్టులోనూ కింగ్ ఉన్నాడు. అయితే టీమిండియా ఇప్పటి వరకు గెలవని ట్రోఫీ ఏదైనా ఉందా అంటే అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్పే. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లింది. కానీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 2023లో రోహిత్ కెప్టెన్సీలోనూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరింది. కాకపోతే ఫలితం మారలేదు. 2021 సీన్ రిపీట్ అయింది. ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు కంగుతింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ టీమిండియాకు అందని ద్రాక్ష అలాగే ఉంది. వైట్ బాల్ ఫార్మాట్ లో ఐసీసీ నిర్వహించిన పెద్ద కప్లో భారత్ ఖాతాలో ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ను 2 సార్లు, టీ20 వరల్డ్ కప్ ను 2 సార్లు టీమిండియా దక్కించుకుంది. అయితే ప్లేయర్ గా ఉన్నప్పుడు ఒక్క వరల్డ్ కప్ లోనూ ద్రావిడ్ భాగం కాలేదు. కోచ్ గా మాత్రం వరల్డ్ కప్ డ్రీమ్ ను నెరవేర్చుకున్నాడు. అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈవెంట్ లో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. జూన్ 30తో కోచ్ గా ద్రావిడ్ డ్యూటీ ముగిసింది. దీంతో కోచ్ గా చివరి రోజున కోహ్లీ ముందు ద్రావిడ్ ఓ టార్గెట్ ను పెట్టాడు. తెల్ల బంతితో సాధించాం, ఎర్ర బంతితోనూ సాధించాలన్నాడు. మిగిలిన టాస్క్ ను కూడా పూర్తి చేయాలన్నాడు. కోహ్లీ ముందు ద్రావిడ్ పెట్టిన టాస్క్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్ కు బాయ్ చెప్పాడు. అంతర్జాతీయ టీ20లకు దూరమైపోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు విరాట్ ఫోకస్ మొత్తం వన్డేలు, టెస్టుల మీదే ఉండబోతోంది. ఐసీసీ కప్ చాలా ఏళ్లుగా గెలవలేదన్న టెన్షన్ సీనియర్ ప్లేయర్ లో ఉండదు. సీనియర్ ఆటగాడిగా విరాట్ మీద మరింత బాధ్యత పెరిగినట్టే. కింగ్ 3 ఫార్మాట్ల ప్లేయర్ అయినప్పటికీ టెస్టుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. వైట్ బాల్ ఫీవర్ లో టెస్టులకు ఆదరణ తగ్గుతోందన్న దశలో ఊపు తీసుకొచ్చాడు. కెప్టెన్ గా ఉన్నప్పుడు టెస్టులకు మళ్లీ ఎనర్జీ ఇచ్చాడు. ప్లేయర్ల టాలెంట్ కు 5 రోజులు ఆటే సవాల్ విసురుతుందన్నాడు. అభిమానులకు టెస్టులపై ఆసక్తి పెరిగేలా చూశాడు. టెస్టుల్లో స్కిల్స్ ఉన్నోళ్లే నిలబడతారు. 5 రోజుల ఆటలో విరాట్ ఎప్పుడూ తనదైన ముద్ర వేసేందుకే ప్రయత్నించాడు. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ద్రావిడ్ చెప్పినట్టుగా టాస్క్ ను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాలని అభిమానులు కోరుకుంటున్నారు.